మార్కాపురం జిల్లా పొదిలి పొగాకు వేలం కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ షట్టర్ను మూసివేసి వేలం ప్రక్రియను బహిష్కరించారు. 436 బేళ్ల పొగాకుతో వచ్చిన రైతులు మొదటి లైన్ వేలంలో క్వింటాకు 16,000 రూపాయలు రావడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. క్వింటాకు కనీసం 20,000 రూపాయల గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. అప్పటి వరకు వేలం నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. ముందు సంవత్సరము 330 రూపాయల నుంచి 360 రూపాయల దాకా పొగాకు కొనుగోలు జరిగేది. ఈ సంవత్సరము 250 రూపాయలు పెడితే యావరేజ్ ప్రైస్ అన్న 220 రూపాయలు ఆ ప్రాంతం యావరేజ్ వస్తుందని చెప్పి రైతులు భావించారు. ఆ పరిస్థితి నుంచి ఈ రోజు పరిస్థితి మరీ ఘోరంగా 160 రూపాయలకు పొగాకు. దానివల్ల రైతుల్లో ఈ రోజు ఉన్న పొజిషన్లో మొన్న చంద్రబాబును కలిసిన రోజు చంద్రబాబు గారు కూడా మినిమం 200 రూపాయలు తక్కువ కాకుండా కొనుగోలు చేయాలని చెప్పి ప్రజల్లో రైతు సంఘ నాయకులకు చెప్పాడు. దాన్ని బట్టి ఈ రోజు రైతులు కూడా ఆశ ఏంటంటే చంద్రబాబు గారు చెప్పారు కదా కొంచెం ఆ మార్కెట్ ఉంటుందనే ఆశలో రైతులు ఈ రోజు మార్కెట్ను బహిష్కరించారు.